ప్రస్తుతం వేసవి కాలం రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీనివల్ల శరీరంలో వేడి పెరిగి అలసట, తలనొప్పి, చర్మం పొడిబారడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఎండ తీవ్రత వల్ల శరీర ఉష్ణోగ్రత పెరిగితే వాంతులు, స్పృహ కోల్పోవడం వంటి ఎండ దెబ్బ లక్షణాలు కనిపిస్తాయి. కాబట్టి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరం. నిపుణుల సూచనల ప్రకారం ఈ కాలంలో వదులైన కాటన్ దుస్తులు ధరించాలి. బయటకు వెళ్లేటప్పుడు గొడుగు, టోపీ, సన్ గ్లాసెస్ తప్పనిసరిగా వాడాలి. చర్మం కమిలిపోకుండా ఉండేందుకు సన్ స్క్రీన్ లోషన్లు రాసుకోవాలి. మధ్యాహ్నం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రాకపోవడమే ఉత్తమం. దాహం వేసినా వేయకపోయినా గంటకోసారి మంచినీళ్లు తాగుతూ ఉండాలి. అలాగే కొబ్బరి నీళ్లు, మజ్జిగ, ORS ద్రావణం వంటివి తీసుకుంటూ శరీరాన్ని ఎప్పుడూ హైడ్రేటెడ్గా ఉంచుకోవాలి. ముఖ్యంగా గ్లాసు నీటిలో స్పూన్ తేనె కలుపుకొని తాగితే నీరసం తగ్గి తక్షణ శక్తి లభిస్తుంది. చాలామంది ఎండ నుంచి రాగానే ఫ్రిడ్జ్లో ఉండే అతి చల్లని నీటిని తాగుతుంటారు. కానీ ఇది జీర్ణక్రియపై ప్రభావం చూపుతుంది. కాబట్టి మట్టి కుండలో నీళ్లు లేదా గోరువెచ్చని నీరు తాగటం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. వేసవిలో వచ్చే చెమట పొక్కుల నివారణకు వేపాకు మిశ్రమం, పుచ్చకాయ గుజ్జు లేదా కలబందను చర్మానికి రాసుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది. ప్రతిరోజు గ్లాసు చెరుకు రసం తాగటం వల్ల శరీరానికి చలవ చేయటమే కాకుండా చెమట పొక్కుల సమస్యను నివారించవచ్చు. ఆహార విషయానికొస్తే మసాలాలు, నూనెలో వేయించిన పదార్థాలను తగ్గించి పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే సొరకాయ, బీరకాయ వంటి కూరగాయలను తీసుకోవాలి. వేసవిలో లభించే తాటి ముంజలు, దోసకాయలు తినటం వల్ల శరీరానికి అవసరమైన ఖనిజ లవణాలు అందుతాయి. గర్భిణీలు, చిన్నపిల్లలు, వృద్ధులు ఎండ తీవ్రతకు త్వరగా ప్రభావితం అవుతారు. కాబట్టి వారు మరింత అప్రమత్తంగా ఉండాలి. ప్రపంచవ్యాప్తంగా ఎండల వల్ల లక్షలాది మంది మరణిస్తున్నారని గణాంకాలు చెబుతున్న నేపథ్యంలో ఎండను ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇంట్లో ఉన్నప్పుడు కిటికీలకు కర్టెన్లు వేయటం ద్వారా గది ఉష్ణోగ్రత తగ్గించవచ్చు. వీలైనంత వరకు చల్లని గాలి తగిలేలా చూసుకోవాలి. ఎండ నుంచి రాగానే వెంటనే స్నానం చేయకుండా శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థితికి వచ్చాక మాత్రమే స్నానం చేయటం మంచిది. నీటిలో గ్లూకోజ్ కలుపుకొని తాగటం వల్ల వేసవి తాపం నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు. తీవ్రమైన ఎండల వల్ల గుండె కొట్టుకునే వేగం పెరగడం లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. మద్యం, కెఫిన్ అధికంగా ఉండే కాఫీ, టీలకు దూరంగా ఉండటం వల్ల శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటుంది. క్రమం తప్పకుండా ఈ చిన్న చిన్న చిట్కాలను పాటిస్తే భయంకరమైన వేసవి తాపం నుండి మనల్ని మనం రక్షించుకోవచ్చని గుర్తుంచుకోండి.